ఈ వీడియో చివరికి మీరు ఒక విషయం నమ్ముతారు. రాయి విగ్రహాలు నడుస్తాయి మరియు మీకు సాక్ష్యం కనిపిస్తుంది. ఒక విగ్రహం 18 అడుగుల ఎత్తు, 80 టన్నుల బరువు, మరియు అది నడిచింది. శతాబ్దాలుగా మనం దీనిని నమ్మలేదు. మనం దీనిని అసాధ్యమని అనుకున్నాము. కానీ శాస్త్రవేత్తలు నిరూపించారు. రాయి దేవుళ్ళు నడిచారు. మరియు వారి కథ మనం విన్న కథ కంటే చాలా భిన్నమైనది. రాపా నుయి, మనం దాన్ని ఈస్టర్ ఐలాండ్ అని పిలుస్తాం. ఒంటరితనం మరియు రహస్యం. నిశ్శబ్దం. అనంతమైన సముద్రం మధ్యలో ఒక చిన్న ద్వీపం. దక్షిణ అమెరికా నుండి 3700 కిలోమీటర్లు దూరం. సమీప నివాస ద్వీపం నుండి 2250 కిలోమీటర్లు దూరం. భూమిపై అత్యంత ఒంటరిగా ఉన్న ప్రదేశాలలో ఒకటి. మరియు ఇక్కడ 1000కి పైగా రాతి విగ్రహాలు నిలబడి ఉన్నాయి. కొన్ని 4 మీటర్ల ఎత్తు, కొన్ని 10 మీటర్లు. అతిపెద్దది 21 మీటర్లు. 7 అంతస్తుల భవనం. ప్రతి విగ్రహం ఒక పర్వతం నుండి చెక్కబడింది. ఒక చెంపతో, పొడవాటి ముక్కుతో, కిందికి చూసే కళ్లతో. వారిని మోయై అని పిలుస్తారు. మరియు మనం ఒక్క క్షణం ఆలోచించాలి. ఈ ద్వీపం చిన్నది. 18 కిలోమీటర్ల పొడవు, 11 కిలోమీటర్ల వెడల్పు. హైదరాబాద్ నగరం కంటే చిన్నది. కానీ వారు దాదాపు 1000 మోయైలు తయారుచేశారు. చక్రం లేకుండా, లోహ పరికరాలు లేకుండా, ఎద్దురు లేకుండా, గుర్రాలు లేకుండా. ఎలా? ఎందుకు? మరియు అత్యంత ముఖ్యమైన ప్రశ్న, వారు ఎవరు? దశాబ్దాలుగా మనకు ఒక కథ చెప్పబడింది. ఈస్టర్ ఐలాండ్ ఒక హెచ్చరిక, మానవ తెలివితక్కువతనానికి ఒక ఉదాహరణ. ఆ కథ ఇలా ఉంది. ఒకప్పుడు ఈ ద్వీపం స్వర్గం. అడవులు, పక్షులు, చేపలు, శాంతి. కాని ద్వీప ప్రజలు విగ్రహాల మీద ఒక భ్రమను పెంచుకున్నారు. వారు పెద్ద మరియు ఇంకా పెద్ద మోయైలు తయారు చేయటం ప్రారంభించారు. వారు చెట్లన్నింటినీ నరికేశారు. అడవులు కనిపించకుండా పోయాయి. మట్టి నాశనమైంది. మరియు ఆ తర్వాత యుద్ధం, నరమాంస భక్షణం, స్వీయ నాశనం. 1722లో యూరోపియన్లు వచ్చినప్పుడు వారు కొన్ని వందల మంది నష్టపోయిన, నాశనమైన ప్రజలను కనుగొన్నారు. ఈ కథ ప్రపంచానికి చెప్పిన వ్యక్తి జారెడ్ డైమండ్, అమెరికా యొక్క ప్రముఖ శాస్త్రవేత్త. 2005లో అతని పుస్తకం కొలాప్స్ ప్రచురించబడింది. 30 లక్షల కాపీలు అమ్ముడయ్యాయి. డైమండ్ వాదన సరళంగా ఉంది. ఈస్టర్ ఐలాండ్ మన భవిష్యత్తు. మనం పర్యావరణాన్ని నాశనం చేస్తాము మరియు మనం మన నాగరికతను నాశనం చేస్తాము. బలమైన సందేశం. రాజకీయ నాయకులు దీనిని ఉటంకించారు. డాక్యుమెంటరీలు తయారయ్యాయి. ప్రపంచం విశ్వసించింది. కాని ఇది తప్పు. పూర్తిగా తప్పు. 2006 నుండి 2025 వరకు శాస్త్రవేత్తలు నిరూపించారు. ఈస్టర్ ఐలాండ్ ప్రజలు తమ ద్వీపాన్ని నాశనం చేయలేదు. వారు ఒకరినొకరు తినలేదు. వారు తెలివి తక్కువ వారు కాదు. వాస్తవానికి వారు అద్భుతమైన ఇంజనీర్లు, అద్భుతమైన నావికులు మరియు మనుగడ నిపుణులు. కాబట్టి నిజమైన కథ ఏమిటి? దానికి మనం 1200 సంవత్సరాల ముందుకు వెళ్ళాలి. క్రీస్తు శకం 800 నుండి 1200 మధ్య. పసిఫిక్ మహాసముద్రం. ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రం. భూమి యొక్క 1/3 వంతు. మరియు ఈ సముద్రంలో ఒక ప్రజాభిమానం జరుగుతోంది. పాలినేషియన్ ప్రజలు ద్వీపం నుండి ద్వీపానికి ప్రయాణిస్తున్నారు. 1000 కిలోమీటర్ల దూరం, చిన్న పడవలలో. వారి పడవలు డబుల్ హల్డ్ కానోలు, 30 మీటర్ల పొడవు. 2 పడవలు కలిపి మధ్యలో ఒక ప్లాట్ఫామ్. కానీ వారికి దిక్సూచి లేదు, మ్యాప్లు లేవు, జీపీఎస్ లేదు. వారు ఎలా నావిగేట్ చేశారు? నక్షత్రాలు, సముద్ర తరంగాల నమూనాలు, పక్షుల విహంగ మార్గాలు, మేఘ నిర్మాణాలు, సముద్ర ప్రవాహాల రుచి. ఆధునిక పాలినేషియన్ నావికులు చాలాసార్లు నిరూపించారు. వారు 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలరు, కేవలం కొన్ని 10 కిలోమీటర్ల లోపంతో. ఆధునిక జీపీఎస్ కంటే మెరుగైన ఖచ్చితత్వం. ఇది మేధస్సు. ఇది శాస్త్రం. ఇది తరతరాలుగా నేర్చుకున్న జ్ఞానం. మరియు క్రీస్తు శకం 1200లో ఈ నావికులలో ఒక సమూహం ఒక కొత్త ద్వీపాన్ని కనుగొంది. వారు చూసింది స్వర్గం. 60 లక్షల తాటి చెట్లు, దట్టమైన అడవులు, పక్షుల కిలకిలలాటలు, పగడపు దిబ్బలు, నిండిన చేపలు, మంచినీరు ప్రవహించే ప్రవాహాలు.
70 నుండి 100 మంది వ్యక్తులు స్థిరపడ్డారు. వారు తమను తాము రాపా నుయి అని పిలుచుకున్నారు. గొప్ప రాపా, వారి మూలద్వీపం పేరు మీద. తరతరాలు గడిచాయి. జనాభా పెరిగింది. క్రీస్తు శకం 1600 నాటికి 10,000 నుండి 15,000 మంది ద్వీపంలో నివసించారు. ద్వీపం 12 తెగలుగా విభజించబడింది. ప్రతి తెగకు దాని స్వంత భూభాగం, దాని స్వంత నాయకులు, దాని స్వంత సంప్రదాయాలు. మరియు ఆ తర్వాత ఒక విషయం ప్రారంభమైంది. ఒక భ్రమ, ఒక పోటీ, ఒక మతం. మోయై. రాపానుయి ప్రజలు తమ పూర్వీకులను పూజించేవారు. వారి నమ్మకం సరళంగా ఉండేది. తాతలు ముత్తాతలు వారిని రక్షిస్తారు. కాని ఆ తాతలు మరణించారు. వారు శారీరకంగా అక్కడ లేరు. అప్పుడు రాపానుయి ప్రజలు ఏమి చేసేవారు? వారు తమ పూర్వీకులకు ఒక శరీరం అందించేవారు, రాయిలో. తమ తాత ముఖాన్ని, ముక్కును, నుదురును, గౌరవాన్ని చెక్కించేవారు. ఆ తర్వాత వారు అతని ఆత్మను ఆ రాయిలోకి పిలిచేవారు. ఒక వేడుక చేసేవారు, పాటలు పాడేవారు. ఇలా పూర్వీకుడు తిరిగి వచ్చాడు. అతను గ్రామాన్ని రక్షించేవాడు, పంటలకు ఆశీర్వాదమిచ్చేవాడు, తన సంతతికి మాన, ఆధ్యాత్మిక శక్తి, రక్షణ, అదృష్టం, సంతానం ప్రసాదించేవాడు. ఇది దేవాలయాలు నిర్మించడం వంటిది, కాని మరింత వ్యక్తిగతమైనది. స్వంత తాతను, స్వంత రక్షకుడిని ప్రతిష్ఠించడం. ఇలా ఆ ద్వీపంలో పోటీ మొదలైంది. ఒక తెగ పెద్ద మోయైని నిర్మించేది, 7 మీటర్ల ఎత్తు. దానికి ప్రతిగా మరో తెగ నాయకుడు 8 మీటర్ల మోయైని నిర్మించేవాడు. ఇది మీకు తెలిసిన పోటీ వంటిదే. ఒక గ్రామంలో 10 అంతస్తుల గోపురం, పక్క గ్రామం 11 అంతస్తులు నిర్మిస్తుంది. మా దేవుడు మీ దేవుడి కంటే గొప్పవాడు, ఇది ఆ భావన. అదే ఇక్కడ జరిగింది. తర్వాత సంవత్సరం వారు 9 మీటర్లు నిర్మిస్తారు. పక్క తెగ 10 మీటర్లతో స్పందిస్తుంది. ఇది ఆయుధ పోటీ వంటిదే, కాని ఆయుధాలతో కాదు, రాతి పూర్వీకులతో. మరియు అందరూ ఒకే ప్రదేశానికి వెళ్తారు, రానోరరాకు పర్వతం. రానోరరాకు ఒక అగ్నిపర్వత బిల్లం. కాని ఇది కేవలం పర్వతం కాదు, ఇది ఒక కర్మాగారం. ఈ పర్వతం ప్రత్యేకమైన రాయితో తయారు చేయబడింది. టఫ్ అగ్నిపర్వత బూడిద దట్టంగా మారినది. ఇది చెక్కటానికి సులభం, కాని గాలిలో ఇది గట్టిపడుతుంది. పర్వతం వైపు మీరు వందలాది అసంపూర్ణ మోయైలను చూస్తారు. కొన్ని సగం ముగించబడ్డాయి, కొన్ని ఇంకా పర్వతానికి కనెక్ట్ చేయబడ్డాయి. అతిపెద్దది 21 మీటర్లు, 160 టన్నులు. ఇప్పటికీ పూర్తి కాలేదు. కార్మికులు ఎలా పనిచేశారు? వారి పరికరాలు బసాల్ట్ రాయి పిక్కులు, టోకీ అని పిలుస్తారు. చేతి పరిమాణం కఠినమైనవి, పదునైనవి. ప్రక్రియ: మొదట వారు పర్వతంలో ఒక మోయై రూపాన్ని గుర్తిస్తారు, ముందు భాగం వైపు. వెనుక భాగం పర్వతానికి కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఆ తర్వాత వారు చుట్టూ చెక్కడం ప్రారంభిస్తారు, నెమ్మదిగా, జాగ్రత్తగా. ముఖం, శరీరం, చేతులు. పని గట్టిగా ఉంటుంది, వేడి. వారి చేతులు బిగుసుకుపోతాయి, వారి వీపులు నొప్పిస్తాయి. కాని వారు ఆగరు, ఎందుకంటే ఇది కేవలం ఒక రాయి కాదు, ఇది వారి తాత, వారి గౌరవం, వారి తెగ యొక్క మాన. ఒక మోయైని చెక్కడానికి 1 సంవత్సరం పడుతుంది, పెద్ద మోయై కోసం 2 సంవత్సరాలు. మరియు చివరకు వారు పూర్తి చేస్తారు. వారు వెనుక భాగాన్ని విచ్ఛిన్నం చేస్తారు. మోయై విడిపోతుంది. ఇది పర్వతం నుండి క్రిందికి స్లైడ్ అవుతుంది, కర్మాగారం దిగువకు. మరియు ఇప్పుడు నిజమైన సమస్య ప్రారంభమవుతుంది. మీ దగ్గర 14 మీటర్ల 80 టన్నుల రాయి విగ్రహం ఉంది. మీరు దానిని 10 కిలోమీటర్లు కదిలించాలి. మీకు చక్రం లేదు, ఎద్దులు లేవు, లోహ పరికరాలు లేవు. మీరు ఎలా చేస్తారు? శతాబ్దాలుగా ఈ ప్రశ్న శాస్త్రవేత్తలను అయోమయంలో పడేసింది. కొందరన్నారు, వారు చెక్క రోలర్లను ఉపయోగించారు, కాని ద్వీపంలో చెట్లు లేవు. కొందరన్నారు, వారు మోయైమి స్లెడ్జ్పై ఉంచి లాగారు. అయితే అలా చేస్తే చాలా రాళ్లు అరిగిపోవాలి, మరియు మార్గాలపై ఎటువంటి స్లెడ్జ్ గుర్తులు లేవు. కొందరన్నారు, గ్రహాంతరవాసులు. మనం నవ్వుతాము, కాని చాలామంది ప్రజలు ఇది నమ్ముతారు. 1998లో ఒక బృందం ప్రయత్నించింది. వారు ఒక మోయై ప్రతిరూపాన్ని తయారుచేశారు. వారు దానిని
రోలర్లపై రోల్ చేయడానికి ప్రయత్నించారు. మోయై పడిపోయింది, ముక్కలైంది. 2012 వరకు ఎవరూ సమాధానం కనుగొనలేదు. 2012లో 2 ప్రపంచ ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్తలు ఒక వింత ఆలోచన కలిగి ఉన్నారు. డాక్టర్ కార్ల్ లిపో మరియు డాక్టర్ టెర్రీ హంట్. వారు ఒక విషయాన్ని గమనించారు. మోయై యొక్క దిగువ భాగం చదునుగా లేదు. ఇది డి ఆకారంలో ఉంది, కొద్దిగా వక్రంగా, కొద్దిగా ముందుకు వంగి ఉంది. మరియు వారు ఒక పురాణగాథ గుర్తుంచుకున్నారు. రాపానుయి పెద్దలు ఎల్లప్పుడూ ఒక విషయం చెప్పేవారు. మోయై నడిచాయి. అక్షరాలా కాదు. శాస్త్రవేత్తలు అనుకున్నారు ఇది ఒక ఊహాజనితం. కానీ లీపో మరియు హంట్ ఆలోచించారు, ఒకవేళ అది ఊహాజనితం కాకపోతే? వారు ఒక ప్రయోగం రూపొందించారు. వారు ఒక మోయై ప్రతిరూపాన్ని తయారుచేశారు. సరిగ్గా అదే ఆకారం, 4 టన్నుల 350 కిలోలు. వారు 18 మంది వ్యక్తులను తీసుకున్నారు. 3 తాళ్లు, 2 తాళ్లు ముందువైపు, 1 తాడు వెనుకవైపు. మరియు వారు లాగడం ప్రారంభించారు. ముందువైపు సమూహం ఎడమవైపుకి లాగుతుంది. నెమ్మదిగా మోయై ఎడమకు వంగుతుంది. 4 టన్నుల రాయి. 1 కాలు పైకెత్తుతుంది. దాని కుడిపాదం మాత్రమే నేలం తాకుతుంది. ఆ తర్వాత కుడివైపు సమూహం లాగుతుంది. మోయై కుడివైపుకి వంగుతుంది. మరో కాలు ఎత్తుతుంది. ముందుకు, వెనుకకు, ముందుకు, వెనుకకు. రాతిదేవుడు నడుస్తున్నాడు. మోయై నడుస్తుంది. ఇది పనిచేసింది. వారు దానిని 100 మీటర్లు కదిలించారు 10 నిమిషాల్లో. కాని విమర్శకులు సంశయించారు. వారు అన్నారు, ఇది చిన్న మోయై, పెద్దవాటికి అది పనిచేయదు. 2025 అక్టోబర్లో లైపో మరియు అతని బృందం మరో అధ్యయనం ప్రచురించారు. ఈసారి వారు 3D కంప్యూటర్ మోడలింగ్ ఉపయోగించారు. వారు 962 మోయైలను విశ్లేషించారు. వారు రోడ్డు మోయైలను అధ్యయనం చేశారు, ప్రయాణంలో పడిపోయిన మోయైలు. మరియు వారు నిర్ధారించారు, పెద్ద మోయైలు కూడా నడవగలవు. కీలకం నిష్పత్తి, ఎత్తు మరియు బరువు మధ్య సరైన సంతులనం. రోడ్డు మోయైలు అందరూ ఒకే విధంగా పడిపోయారు, ముఖం క్రిందికి. ఎందుకంటే వారు ముందుకు వంగి నడుస్తున్నారు. వారు పడిపోయినప్పుడు ముందుకు పడతారు. పాత రహదారులపై తాళ్ల గుర్తులు స్పష్టంగా కనిపిస్తాయి. మోయై విగ్రహాల దిగువ భాగాలు రాళ్లపై రాపిడి జరిగినందువల్ల అరిగిపోయాయి. మరియు ఇప్పుడు శాస్త్రవేత్తలు అంచనా వేయగలరు, 80 టన్నుల మోయైని కదిలించటానికి 200 నుండి 300 మంది వ్యక్తులు పడతారు. 10 కిలోమీటర్లు, 5 నుండి 7 రోజులు. కష్టం, కానీ సాధ్యం. మరియు ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఉంది. వారికి చెక్లు అవసరం లేదు, చక్రాలు అవసరం లేదు, జంతువులు అవసరం లేదు. కేవలం తాళ్లు మరియు ఇంజనీరింగ్. ఆధునిక రాపానుయి ప్రజలు చెప్తారు, మేము ఎల్లప్పుడూ ఇదే చెప్పాము, మీరు వినలేదు. కాబట్టి మనమిప్పుడు తెలుసుకున్నాము, మోయైలు నడిచాయి. మోయైలను తరలించడానికి వారికి చెట్లు కోసే అవసరం లేదు. కానీ చెట్లు అంతరించిపోయాయి. అది నిజం. క్రీస్తు శకం 1600 నాటికి ద్వీపం దాదాపు నిర్వనీకరణం చేయబడింది. ఎటువంటి తాటి చెట్లు మిగలలేదు. కాబట్టి చెట్లకేమైంది? దశాబ్దాలుగా మనం అనుకున్నాము, రాపానుయి ప్రజలు వాటిని నరికివేశారు. మోయైల కోసం, పడవల కోసం, కట్టెల కోసం. కానీ 2006లో శాస్త్రవేత్తలు నిజమైన కారణాన్ని కనుగొన్నారు. 2006లో శాస్త్రవేత్తలు 3 నిర్ణయాత్మక ఆధారాలు కనుగొన్నారు. మొదటి ఆధారం, ప్రతి మట్టి పొరలో వేల ఎలుక ఎముకలు. రెండవ ఆధారం, వేలాది తాటి విత్తనాలు, ప్రతి దానిపై ఎలుక దంతాల గుర్తులు. మూడవ ఆధారం, చెట్ల ముద్దులపై ఎటువంటి మానవ గొడ్డలి గుర్తులు లేవు. ఎలుకలు విత్తనాలను తింటాయి. కొత్త చెట్లు మొలకెత్తవు. నెమ్మదిగా, తరతరాలుగా అడవులు కనుమరుగవుతాయి. మానవులు కొన్ని చెట్లను నరికివేశారు, అవును. కానీ ప్రధాన విధ్వంసకారులు ఎలుకలు, మానవులు కాదు. మరియు ఎలుకలు ఎక్కడ నుండి వచ్చాయి? పాలినేషియన్ పడవలపై. అనుకోకుండా క్రీస్తు శకం 1600 నాటికి చెట్లు అంతరించిపోయాయి. కానీ
రాపానుయి ప్రజలు చనిపోలేదు. వారు తెగిపోలేదు. వారు ఒకరినొకరు తినలేదు. వారు స్వీకరించారు. చెట్లు లేకుండా జీవితం కష్టంగా మారింది. వారికి పెద్ద పడవలు తయారు చేయడానికి చెక్క లేదు. వారు ఇకపై దూర సముద్ర చేపలను పట్టుకోలేరు. వారు ఇతర ద్వీపాలకు ప్రయాణించలేరు. కాని వారు ఇంకా తీగ బంగాళదుంపలు పెంచగలరు, కోళ్లు పెంచగలరు, సముద్రతీర చేపలను పట్టుకోగలరు. కాని ఒక్క క్షణం ఆలోచించండి. మీకు అడవులు లేవు, పెద్ద పడవలు లేవు, మరే ద్వీపానికి వెళ్లలేరు. ప్రపంచం చెప్తుంది మీరు చనిపోతారు. కాని రాపానుయి ప్రజలు ఏమి చేశారు? వారు ఆవిష్కరించారు, మరియు వారు ఒక అద్భుతమైన వ్యవసాయ సాంకేతికతను కనిపెట్టారు. మానవై రాతి తోటలు. వారు చిన్న రాతి గోడలను నిర్మించారు. వృత్తాకార ఆకారంలో 3 నుండి 4 మీటర్ల వ్యాసం. గోడ లోపల వారు పంటలు నాటారు. రాతి గోడ గాలి నుండి రక్షిస్తుంది. రాతి నేలపై తేమను ఉంచుతుంది. రాత్రిపూట రాతి వేడిని విడుదల చేస్తుంది. ఈ సాంకేతికత చాలా సమర్థవంతమైనది. ఆధునిక శాస్త్రవేత్తలు దీనిని లిథిక్ మల్సింగ్ అని పిలుస్తారు. ప్రపంచంలోని కొన్ని ప్రదేశాలలో మాత్రమే దీనిని కనుగొన్నారు. జనాభా స్థిరపడింది. 3000 నుండి 4000 మంది. వారు 400 సంవత్సరాలు జీవించారు. వారు మోయైలను నిర్మించటం ఆపివేశారు. చాలా కష్టం, చాలా వనరులు అవసరం, మరియు ఇకపై అవసరం లేదు. బదులుగా వారు ఒక కొత్త మతాన్ని ప్రారంభించారు. తంగటమను, బర్డ్ మ్యాన్ కల్ట్. ప్రతి సంవత్సరం ప్రతి తెగ ఒక ప్రతినిధిని ఎన్నుకుంటుంది. పోటీ చాలా సరళంగా ఉంటుంది. ఒరోంగో గ్రామం నుండి 200 మీటర్ల ఎత్తైన కొండ శిఖరం. మీరు కొండ క్రిందికి దిగాలి, సముద్రంలోకి ఈత కొట్టాలి, ఒక చిన్న ద్వీపాన్ని చేరుకోవాలి 1 కిలోమీటర్ దూరం, మరియు అక్కడ మీరు ఒక పక్షిగుడ్డును కనుగొనాలి. మొదటి పక్షిగుడ్డు ఆ సంవత్సరానికి. విజేత తిరిగి ఈత కొట్టాడు, కొండపైకి ఎక్కుతాడు, గుడ్డును అందజేస్తాడు, మరియు అతని తెగ నాయకుడు ఒక సంవత్సరం బర్డ్ మ్యాన్ అవుతాడు. అతనికి ప్రత్యేక హక్కులు ఉంటాయి. అతని తెగకు మరింత వనరులు లభిస్తాయి. ఇది ప్రమాదకరమైనది. కొందరు పోటీదారులు మరణిస్తారు. కొన్ని సంవత్సరాలు ఎవరూ గుడ్డును కనుగొనలేరు. కానీ ఇది శాంతియుతం. మోయై కంటే చాలా తక్కువ వనరులు అవసరం, మరియు వారు ఈ విధంగా జీవించారు, శాంతియుతంగా, సమతుల్యంగా. 1722 వరకు. ఆ సంవత్సరం ఐరోపావాసులు వచ్చారు, మరియు నిజమైన విషాదం ప్రారంభమైంది. ఈస్టర్ సండే 1722. డచ్ నావికుడు జాకోబ్ రోగివీన్ ద్వీపాన్ని కనుగొన్నాడు. అతను దానికి పాష్ ఐలాండ్ అని పేరు పెట్టాడు, ఈస్టర్ ఐలాండ్. అతని జర్నల్లో వ్రాశాడు, 1000 మంది ప్రజలు ఆరోగ్యకరంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, అద్భుతమైన విగ్రహాలు. కాని అతను ఇంకా ఏదో వ్రాశాడు, మేము 10 నుండి 12 మందిని చంపాము, హెచ్చరికగా. రాపానుయి ప్రజలు ఆయుధాలు లేకుండా ఉన్నారు. వారు యూరోపియన్ తుపాకులను ఎన్నడూ చూడలేదు. వారు అర్థం చేసుకోలేదు. ఇది ప్రారంభం మాత్రమే. 1770 స్పానిష్ నౌకలు. 1774 జేమ్స్ కుక్. 1786 ఫ్రెంచ్ ఎక్స్పెడిషన్. ప్రతి సంవత్సరం మరిన్ని ఓడలు వచ్చాయి, మరియు ప్రతిసారి వారు ఏదో తీసుకువచ్చారు. వ్యాధులు, స్మాల్ పాక్స్, ట్యూబర్కులోసిస్, సిఫిలిస్, ఇన్ఫ్లుయెన్జా. రాపానుయి ప్రజలకు రోగనిరోధక శక్తి లేదు. వారు ఐరోపియన్ వ్యాధులను ఎన్నడూ ఎదుర్కోలేదు. జనాభా కుప్పకూలింది, మరియు 1862లో పెరువియన్ బానిస వ్యాపారులు వచ్చారు. వారు 1500 మంది రాపానుయి ప్రజలను బలవంతంగా తీసుకెళ్లారు. వారిని పెరూలోని గ్వానో గనులలో బానిసలుగా పనిచేయించారు. గ్వానో పక్షిమలం, సారా. యూరోప్ దీనిని ఎరువుగా కొనుగోలు చేసింది. చాలామంది బానిసలు అక్కడ మరణించారు, మరియు వారిలో పూజారులు, చారిత్రక కథకులు, రోంగో లిపిని చదవగల వ్యక్తులు అందరూ ఉన్నారు. ఒక రాత్రిలో వారి మొత్తం చరిత్ర కోల్పోయింది. మనం ఈ కథ విన్నప్పుడు మనకు తెలుసు, ఎందుకంటే మన తాత ముత్తాతలు కూడా ఇదే చూశారు. విదేశీ ఓడలు వచ్చాయి. వారు చెప్పారు, మేము నాగరికత తెస్తాము. కాని వారు తెచ్చింది
వ్యాధులు, బానిసత్వం, మన చరిత్ర యొక్క నాశనం. రాపానుయి కథ కేవలం ఒక చిన్న ద్వీపం యొక్క కథ కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యొక్క కథ. మరియు మనం దీనిని గుర్తుంచుకోవాలి. 1864లో క్రైస్తవ మిషనరీలు వచ్చారు. వారు రాపానుయి ప్రజలను మతం మార్చారు. వారు చెప్పారు, మీ పూర్వీకుల పూజ పాపం, మోయేలు విగ్రహాలు. చాలామంది రాపానుయి ప్రజలు తమ మోయేలను పడగొట్టారు. ఎందుకంటే మిషనరీలు అధికారంలో ఉన్నారు. ఎందుకంటే వారి పాత మతం వారిని కాపాడలేదు. 1870ల నాటికి దాదాపు అన్ని మోయేలు నేలపై పడి ఉన్నాయి, ముఖం క్రిందికి. 1888లో చిలీ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంది. వారు దానిని ఒక భారీ గొర్రెల పెంపకం కేంద్రంగా మార్చారు. రాపానుయి ప్రజలు తమ స్వంత ద్వీపంలో ఖైదీలు అయ్యారు. 1960ల వరకు ఎవరూ మోయేలను పునరుద్ధరించలేదు. నేడు దాదాపు 50 మోయేలను తిరిగి నిలబెట్టారు. కానీ 1000కి పైగా ఉన్నాయి. ఎక్కువ భాగం ఇప్పటికీ నేలపై పడి ఉన్నాయి. ఈస్టర్ ఐలాండ్ యొక్క కథ ఒక హెచ్చరిక కథ కాదు. ఇది స్వీయ నాశనం గురించిన కథ కాదు. ఇది వలసవాద హింస గురించిన కథ, బానిసత్వం గురించిన కథ, వ్యాధి గురించిన కథ, సాంస్కృతిక మారణహోమం గురించిన కథ, మరియు అత్యంత ముఖ్యమైనది మన్నిక గురించిన కథ. కానీ ఒక రహస్యం మిగిలి ఉంది. రాంగో రోంగో రాపానుయి లిపి చెక్క పలకలపై చెక్కబడింది. 400 చిహ్నాలు, పక్షులు, చేపలు, మానవ రూపాలు, రహస్యమైన ఆకారాలు. 26 పలకలు మనుగడలో ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా మ్యూజియంలలో. శతాబ్దాలుగా ఎవరూ దీనిని చదవలేరు. చదవగల ప్రతి వ్యక్తి 1862లో మరణించారు. కానీ 2024 ఫిబ్రవరిలో శాస్త్రవేత్తలు ఒక ముఖ్యమైన విషయాన్ని కనుగొన్నారు. వారు కొన్ని రోంగో రోంగో పలకలపై రేడియో కార్బన్ డేటింగ్ చేశారు. ఫలితం, కొన్ని పలకలు యూరోపియన్లు రాకముందు నాటివి. ఈ అర్థం ముఖ్యమైనదే. దశాబ్దాలుగా కొంతమంది శాస్త్రవేత్తలు వాదించారు, రోంగో రోంగో నిజమైన రాత కాదు, ఇది యూరోపియన్ రాత చూసిన తర్వాత ఒక అనుకరణ. కానీ ఇప్పుడు మనం తెలుసుకున్నాము, రోంగో రోంగో నిజమైనది. ఇది స్వతంత్రంగా అభివృద్ధి చేయబడింది, యూరోపియన్ ప్రభావం ముందు. ఇది చాలా అరుదైన విషయం. రాత చరిత్రలో కేవలం 3 లేదా 4 సార్లు మానవులు స్వతంత్రంగా రాతను కనిపెట్టారు. మెసొపొటేమియా, చైనా, మాయా, సింధు మరియు బహుశా రాపానుయి. కానీ రాంగో రోంగో ఇప్పటికీ రహస్యంగా ఉంది. కొన్ని చిహ్నాలు గుర్తించబడ్డాయి, చంద్ర క్యాలెండర్, కొన్ని పేర్లు. కానీ పూర్తి వచనాలు ఇంకా చదవబడలేదు. ఆధునిక శాస్త్రవేత్తలు కృత్రిమ మేధస్సును ఉపయోగించటానికి ప్రయత్నిస్తున్నారు. కంప్యూటర్లు నమూనాలను గుర్తించవచ్చు. కానీ ఇది నెమ్మదిగా ఉంది, కష్టం. బహుశా మనం ఒకరోజు దీనిని చదువుతాము. కానీ ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఉంది. ఆధునిక రాపానుయి ప్రజలు తమ లిపిని తిరిగి పొందుతున్నారు. రాపానుయి భాష ఇప్పుడు పాఠశాలల్లో బోధించబడుతోంది. యువకులు రాంగో రోంగోను అధ్యయనం చేస్తున్నారు. వారు కొత్త పలకలను చెక్కుతున్నారు. వారు తమ సంస్కృతిని తిరిగి నిర్మిస్తున్నారు. వారు తమ చరిత్రను తిరిగి కథిస్తున్నారు. 2024లో చిలీ ప్రభుత్వం 1000 ఎకరాల భూమిని రాపానుయి సంఘానికి తిరిగి ఇచ్చింది. ఇది చిన్నది, ద్వీపములో కేవలం ఒక భాగం మాత్రమే. కానీ ఇది ప్రారంభం. కాబట్టి ఈ కథ ఈస్టర్ ఐలాండ్ స్వీయ నాశనం గురించి కాదు. ఇది తెలివి తక్కువతనం గురించి కాదు. ఇది పర్యావరణ పతనం గురించి కాదు. ఇది తెలివి గురించిన కథ, ఇంజనీరింగ్ గురించి, స్వీకరణ గురించి. రాపానుయి ప్రజలు 1000 మోయేలను నిర్మించారు. చక్రం లేకుండా, లోహం లేకుండా, జంతువులు లేకుండా. వారు పసిఫిక్ మహాసముద్రాన్ని జయించారు, నక్షత్రాల సహాయం మాత్రమే. చెట్లు పోయినప్పుడు వారు కొత్త వ్యవసాయ వ్యవస్థను కనిపెట్టారు. వారు 400 సంవత్సరాలు జీవించారు. వారు రాత కనిపెట్టారు, స్వతంత్రంగా.
ప్రపంచంలోని 3 లేదా 4 ప్రదేశాలలో మాత్రమే ఇది జరిగింది. మరియు యూరోపియన్లు వచ్చినప్పుడు వారి జనాభా 95% కుప్పకూలింది. వారి సంస్కృతి దాదాపు నాశనం చేయబడింది. వారి భాష దాదాపు మరణించింది. కాని వారు జీవించారు. నేడు 8,000 మంది రాపానూయి ప్రజలు ఉన్నారు. వారు తమ భాషను పునరుద్ధరిస్తున్నారు. వారు తమ సంస్కృతిని తిరిగి నిర్మిస్తున్నారు. వారు తమ మోయైలను తిరిగి నిలబెడుతున్నారు. మరియు వారు మనకు ఒక విషయం నేర్పిస్తున్నారు. చరిత్ర విజేతలచే వ్రాయబడుతుంది, కాని అది ఎల్లప్పుడూ నిజం కాదు. స్వదేశీ ప్రజలు ఎల్లప్పుడూ తెలివి తక్కువ కాదు. మనం వినడం లేదు. పర్యావరణ పతనం తరచుగా పెద్ద శక్తుల చేత రూపొందించబడుతుంది. వలసవాదం, బానిసత్వం, వ్యాధి, మరియు అత్యంత ముఖ్యమైనది మన్నిక శ్వాసను ఆపివేయటం కాదు. ఇది స్వీకరించడం, ఆవిష్కరించడం, పోరాటం కొనసాగించడం. విగ్రహాలు నడవటం కంటే ఒక సంస్కృతి 100 సంవత్సరాల వలసవాదం తర్వాత పునరుద్ధరించటం చాలా అద్భుతమైనది. 2025లో శాస్త్రవేత్తలు నిరూపించారు, మోయైలు నడిచాయి. కాని నిజమైన అద్భుతం వారిని తయారు చేసిన ప్రజలు. మరియు వారు ఇంకా ఇక్కడ ఉన్నారు. మరియు మీరు, నేను, మనమందరం రాపానూయి నుండి ఏమీ నేర్చుకోవచ్చు. మొదటిది, మనం విన్న ప్రతి కథ నిజమైన కథ కాకపోవచ్చు. విజేతలు చరిత్రను రాస్తారు, కానీ ఓడిపోయిన వారి కథలు మరింత ముఖ్యమైనవి, మరింత నిజమైనవి. మనం ప్రశ్నించాలి. మనం లోతుగా చూడాలి. ఎవరు ఈ కథ చెప్పారు? ఎందుకు చెప్పారు? రెండవది, తెలివి తక్కువవారు అనే వ్యక్తులు తరచుగా మనకంటే తెలివైనవారు. రాపానూయి ప్రజలకు చక్రం లేదు, కాని వారు రాతి దేవుళ్లను నడిపించారు. వారికి ఆధునిక సాంకేతికత లేదు, కాని వారు పసిఫిక్ మహాసముద్రాన్ని జయించారు. వారికి రాసిన పుస్తకాలు లేవు, కాని వారు రాత కనిపెట్టారు. మనం వినాలి, మనం గౌరవించాలి, మనం నేర్చుకోవాలి. మూడవది, మానవ సంస్కృతి ఊహించిన దానికంటే బలమైనది. 95% జనాభా పోయింది. భాష దాదాపు చనిపోయింది. చరిత్ర దాదాపు మరణించింది. కాని రాపానూయి ప్రజలు తిరిగి లేచారు. ఎందుకంటే సంస్కృతి కేవలం పలకలలో లేదు, కేవలం పుస్తకాలలో లేదు. సంస్కృతి హృదయాలలో ఉంటుంది, జ్ఞాపకాలలో ఉంటుంది, పాటల్లో, కథల్లో, పిల్లల కళ్లలో ఉంటుంది. మరియు హృదయం కుట్టుకుంటున్నంతకాలం సంస్కృతి బ్రతుకుతుంది. అది మన అందరికీ ఆశన ఇస్తుంది. ఎందుకంటే మనం ఎవ్వరైనా ఎక్కడైనా ఉన్నా మనుగడ అంటే ఆగకుండా ఉండడం. రాపానూయి ప్రజలు మనకు చెప్పారు, మేము ఇక్కడ ఉన్నాము, మేము ఇప్పటికీ నిలబడి ఉన్నాము. మరియు వారి విగ్రహాలలా వారు ఎన్నడూ ఆగలేదు, ఎన్నడూ వెనుకకు పడలేదు. వారు నడవడం కొనసాగించారు. మరియు నేడు వారు మనకంతా ఒక విషయం నేర్పిస్తున్నారు. నిజమైన బలం నాశనం చేయటంలో లేదు. నిజమైన బలం నిర్మించటంలో ఉంది, మళ్లీ లేవడంలో ఉంది, ఎప్పటికీ ఆగకుండా ఉండడంలో ఉంది. రాతి విగ్రహాలు నడిచాయి, కాని వారిని చెక్కిన ప్రజలు ఇప్పటికీ నడుస్తున్నారు. మీరు ఈ కథను అభినందిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే తదుపరి ఎపిసోడ్లో మనం ఇంకా దగ్గరగా వెళ్తాము, మన స్వంత సముద్రాలకు, మన స్వంత పురాణగాథలకు. కుమరి ఖండం 2000 సంవత్సరాల క్రితం తమిళ కవులు వ్రాశారు. దక్షిణాన ఒక గొప్ప భూభాగం, 49 నదులు, నగరాలు, సంగం కవుల సభలు, మరియు సముద్రం లేచింది 3 సార్లు. భూభాగం మునిగిపోయింది, లక్షల మంది చనిపోయారు. మనం దీనిని ఒక పురాణం అని అనుకున్నాము, కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు 12,000 సంవత్సరాల క్రితం భారతదేశం తీర ప్రాంతం 100 కిలోమీటర్లు విస్తృతంగా ఉండేది. మరియు డైవర్లు కనుగొంటున్నారు సముద్రం దిగువన నిర్మాణాలు, ద్వారక, పూంపుహార్, మహాబలిపురం. కుమరిఖండం నిజమా, లేదా మనం చూడాలనుకునేది చూస్తున్నామా? రాపానూయి మనకు నేర్పించింది, స్వదేశీ ప్రజలు చెప్పేవి తరచుగా నిజం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కనుగొంటాం.
లాస్ట్ సివిలైజేషన్స్ ఎపిసోడ్ 9 కుమరికండం మన మునిగిపోయిన చరిత్ర.